అంతరించిపోతున్న వంటకాలు ఇవేంటి అనుకుంటున్నారా? సో అవి నత్తలు, ఇటు పక్క బెందులు అంటారు. ఆల్చిప్పలు మీకు తెలిసే ఉంటుంది కదా, అయ్యే పగడాలు లాంటివి దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు వీడియో ఈ వంటకం అయితే చేస్తున్నారు ఇంటికాడ. సో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎక్సలెంట్ ఉంటుంది ఈ వంటకం ఎలా చేస్తారనేది. సో ఈ ఆల్చిప్పలు అన్నమాట. సో ఆల్చిప్పల్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత అవి లోపల పప్పు అనేది ఏదైతే ఉందో అదైతే వస్తాయి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎక్సలెంట్ వంటకం ఇది. సో 2 వంటకాలు ఒకే రోజు అయితే ఉన్నాయి. సో ఎట్ టైం అయితే చేసాం. ఇటు నత్తలు, ఇటు చిన్న చేపలు, ఇక్కడేమో బెందలు. సో ఈ బెందలు అనేవి మీకు తెలియదు, ఆల్చిప్పలు అంటారు యాక్చువల్గా. ఇవైతే మా అక్క అయితే చేశారు వంటకం. సో ఎక్సలెంట్ అయితే వచ్చింది వీడియో. ఈ కూర ప్రిపేర్ చేసే పద్ధతి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు స్పెషల్. ఇక్కడ పక్కనే కాలువ ఉంటే అక్కడైతే ఇవి అమ్మారు, తీసుకున్నాం. సో అయితే ఈ వంటకం ఎక్సలెంట్ ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అయితే అనుకుంటున్నా. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి, ఎక్సలెంట్ వీడియోస్ అయితే మన దాంట్లో ఉంటాయి. ఎస్పెషల్లీ కొత్తవారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నత్తలు బెందలు ఒకే దాంట్లో అయితే వేసారు. సో ఇవైతే ఏరుకోవాలి. ఇటు సైడ్ అయితే డివైడ్ అయితే చేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో మా అమ్మమ్మ నత్తలు అయితే ఉన్నాయో ఇటు సైడ్ అయితే వేస్తున్నారు. మీకు ఆ గిన్నెలో వేసి ఏమో బెందలు, అదే ఆల్చిప్పలు. ఈ ఆల్చిప్పలు కూడా కూర వండుతారని మీకు డౌట్ ఉండొచ్చు. నా చిన్నతనంలో ఎప్పుడో తిన్నా. సో ఇటు సైడ్ చూసుకుంటే కొన్ని పిత్తపరుగులు కూడా పడ్డాయి. సో రొయ్య కొన్ని అవి అయితే క్లీన్ అయితే చేస్తారు మా అమ్మ. సో క్లీన్ చేసి ఇలాగా ఒక రొయ్య పిల్ల చూసారా ఎంత ఉందో, భలే ఉందబ్బా. సో ఏదో ఇది బొంబుడే అంటారు. ఇక ఈ కాకులు అయితే వెయిట్ చేస్తున్నాయి. సో ఎప్పుడు వండుతారు, ఎప్పుడు తినేద్దామా. ఈ 2 కాకులు మీరు నా షార్ట్లో కూడా చూడొచ్చు, డైలీ ఎక్కడికి వచ్చి అన్నం తింటే. సో ఏమో నత్తలు క్లీనింగ్ చేసే పద్ధతి ఇది. సో నత్తలు క్లీన్ చేసేటప్పుడు కొంచెం గలీజ్గా ఉంటుంది. లాస్ట్ టైం వీడియోలో అయితే మీకు చూపించలా. సో దీంట్లో పూర్తి ప్రాసెస్ చూపిద్దామని అయితే తీసా. ఈ నత్త ఏదైతే ఉందో దాన్ని ఒకటి తీసుకోవాలి. సో తీసుకొని దానిపైన ఉంది కదా ఆ డిప్పకాడ అయితే కొట్టాలి. కొడితే ఆ ముక్క అయితే ఊడొచ్చేద్ది. ఆ పైది ఏదైతే ఉందో దాన్ని కొట్టిన వెంటనే మనకి ఈ కత్తితో అయితే తీసుకోవాలి. తీసుకుంటే ఇది ఇలా నత్త అయితే మాంసం ఇలా వస్తుంది, నత్త మాంసం. సో దాని తర్వాత ఈ పక్కనే మనం బెందలు చూసాం కదా, ఆ ఆల్చిప్పలు ఉడకబెడుతున్నారు. ఈ ఉడకబెడుతూ ఉంటే ఇటు పక్క ఏమో నత్తల ప్రాసెస్ అయితే మా అమ్మ అయితే చేస్తున్నారు, బెందలు అయితే మా అమ్మమ్మ అయితే తీస్తున్నారు. సో ఇక్కడ అదిగో దాని మీద కొట్టిన వెంటనే ఇలా వస్తుంది, దాంతో తీయాలి. ఇదేమో మా ఇంటికాడ చిన్న పచ్చిమిరపకాయ చెట్టు, మినీ అని చెప్పొచ్చు, చిన్నది. సో దానికి 4 కాయలు కాసినాయి. ఎంతగా ఉంది కదా, ఈ చెట్టుకి 4 కాయలు ఏంట్రా బాబా అనుకున్నా. ఇక్కడ 2 ఉన్నాయా, ఇదిగో అటు 3, 4 చూసారా. ఇంత చెట్టే, పెద్ద చెట్టు ఏం కాదు, ఇది బుడ్డ చెట్టు కాసినాయి. సో ఇదేం నాటు కొత్తిమీర, గార్నిష్ కోసం కొత్తిమీర యూజ్ చేస్తారు కదా, ఈ నాటు కొత్తిమీర పువ్వులు కూడా వచ్చినాయి చూడండి. ఇప్పటివరకు ధనియాలు వీటి ద్వారా వస్తాయని తెలుసు కదా. సో ఇదేమో పచ్చిమిరపకాయ చెట్టు ఎంత ఉందనుకున్నారు కదా, చిన్నగానే ఉంటుంది, అంత పెద్ద హైట్ ఏం కాదు. ఇటు పక్కేమో ఆల్చిప్పలు అయితే ఉడుకుతున్నాయి. కింద మంట పెట్టి బాగా పొయ్యి మీద ఈ బాగా మగ్గనెత్తున్నారు. ఏమో నత్తలు క్లీనింగ్ చేసే పద్ధతి చూసుకోండి. ఆ నత్తలు తీసాక వీటిని ఇలాగుంటే ఈ క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటారు. ఇదేమో బెందలు బాగా ఉడికిపోయి ఆల్చిప్పలు బయటకు అయితే వచ్చేసినాయి. సో ఈ బెందలనేమో మా అన్నయ్య తీస్తున్నాడు. లోపల మాంసం చూడండి తెల్లగా ఉంది కదా, అది మాంసం. అంటే మాంసం అంటే అది అంతా మొత్తం తినరండు, దాంట్లో కొంచెం సగం పోద్ది. ఇటు పక్క ఏమో కొన్ని నత్తలైన దీంట్లో ఉండిపోయినాయి, అవి కూడా తీసేస్తున్నాడు మా అన్నయ్య. సో వీటిలో మొత్తం ఈ క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమంది తిన్నారో ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి ఇది అంతరించిపోతున్న వంటకాల్లో ఇది ఒక వంటకం. ఎందుకంటే ఈ ఆల్చిప్పల కూర అంటే ఎవరికి తెలుసండి, మ్యాక్సిమం ఎవరికే తెలియదు. ఎప్పుడో కాలువ కింద అటు సైడ్ అయితే ఇది తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ గోదావరి సైడ్, కాలువల కింద సైడ్ ఇవి బాగా దొరుకుతాయి. పుంతగొట్లు, కాలువలు ఉంటాయి కదా బోధుల్లో, ఇవి బాగా దొరుకుతాయి. సో మొత్తం అవన్నీ ఒలిచాక ఇలాగైతే అయినాయి. వీటి పక్కేమో చేపలు, పిత్తపరుగులు. సో ఈ చేపలు
ఇటు పక్కేమో బెందలు, అటు పక్కేమో నత్తలు చూసుకోవచ్చు. ఈ 3 వంటకాలు అట్ ఏ టైం అయితే చేస్తాం. కాకపోతే ఈ నత్తలు బెందలు చేయడానికి చాలా టైం అయితే పట్టిద్ది. ఇటు పక్క ఉల్లిపాయలు అయితే రెడీ అయిపోయినాయి, ఈ చేపలు కూడా రెడీ అయిపోయినాయి. ముందు చేపలు వండుదాం అనుకున్నాం, బట్ లేదు, ఈ నత్తలు బెందలు అయితే వంటకి స్టార్ట్ చేద్దాం. సో ఇక దానికి ఉల్లిపాయలు కోసుకొని ఉంచాం కదా, ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే మిక్సర్లో వేసుకొని చేసుకోవాలి. ఇక మేమైతే గ్యాస్ అయితే వెలిగిస్తున్నాం. ఈ ఎలాగట్లా మా అమ్మకి పాపం. సో కష్టపడి మా అమ్మమ్మ వెలిగించింది. సో వెలిగించాక దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇవన్నీ. ఇక మా అక్క అయితే వంటకానికి రంగంలో దిగారు. సో చాలా వంటకాలు కదా, స్టార్ట్ చేయాలి కదా. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇంకా తెలియదు ఏముంది, ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో అయితే వేసుకోవాలి ఆయిల్. ఇక మా అక్క అయితే నాన్ వెజ్ స్పెషలిస్ట్, తెగ బాగా వండుతారు. నాన్ వెజ్ అంటే ఏదైనా బాగా వండుతారు, కాకపోతే ఎక్కువగా నాకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం. బాగా వండుతారు. ఇటు పక్క ఫస్ట్ బెందల కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. అయ్యే ఆల్చెప్పల కూర, అవన్నీ క్లీనింగ్ చేసుకున్నాక ఇలాగైతే ఉంటాయి. సో ఆ తొప్పరంతా తీసేసి ఇంత పప్పు అవుద్ది. ఇన్ని ఆల్చెప్పలు చూసారు మీరు, తీరా చూత ఎంత అయింది. ఇక పసుపు, ఉప్పు అయితే వేసారు, సాల్ట్. సో ఇప్పుడైతే నాకు తెలిసి పసుపు అయితే వేస్తారు దీంట్లో, అంటే పచ్చి వాసన కానీ కొంచెం స్మెల్ ఏమీ రాకుండా పసుపు అయితే వేసుకోవాలి. సో ఈ ప్రిపేరింగ్ మీకు ఆల్మోస్ట్ అన్ని కూరలు ఎలా వండుకుంటారో ఈ కూర అంతే, అంత పెద్ద ఏం కాదు. సో ఈ కూర అంతే, కానీ కొంచెం కేర్గా చూసుకొని వండుకోవాలి. ఎందుకంటే ఈ చేయడం రానోళ్ళకి అయితే కంపు వచ్చేద్ది. అంటే కొందరు వంటకాలు బాగోవు నాకు తెలిసి. దీంట్లో కూడా పసుపు వేసుకోవాలి, ఉప్పు పసుపు దీంట్లో వేసుకొని కలిపి పెట్టుకోవాలి. సో కలిపి పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఇవి మనకి ఆ పచ్చివాసన ఏంటి, ఆ స్మెల్ ఏంటి, అవి ఏమీ రావు. ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కదా, ఉడకబెట్టినప్పుడే కొంచెం మనకి మెత్తగా ఉడికిపోద్ది. సో కానీ ఈ కర్రీ ఏంటంటే మనకి చాలా టైం పడద్దు అబ్బా. లైక్ మటన్లా ఉంటుంది తెలుసా మీకు తింటే తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఫస్టే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి. సో కొంచెం దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలనుకోండి. సో ఇంకా ఇవన్నీ చెప్పాలంటే నా చిన్నతనంలోనే ఈ వంటకం ఒకసారి తిన్నా, మళ్ళీ ఇది సెకండ్ టైం తింటున్నాను నేను ఈ బెందల కూర. ఈ లోపల అయితే బాగా ఉడుకుతుంది, డ్రని భలే సౌండ్ వస్తుంది. ఓ పక్కేమో నాకు బాగా ఆకలేసేస్తుంది, విపరీతమైన ఆకలి. ఎప్పుడవుద్ది అని వంటగదిని పట్టుకొని నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు చూడండి. ఎందుకంటే మా అక్క గుమగుమలాడేలాగా అయితే తయారు చేసేస్తున్నారు కాబట్టి. సో ఇంకా ఈ బెందలు అనేవి దీంట్లో వేసేసుకోవాలి. ఈ బెందలు వేసేసుకొని కలుపుకోవాలి. సో కలుపుకొని కాసేపటికి మగ్గనివ్వాలి. మళ్ళీ మూతెట్టేయాలనుకోండి, మళ్ళీ మూతెట్టేసి కలుపుకొని నీట్గా మూతెట్టేస్తే అవే మగ్గి కాసేపు 5-6 నిమిషాలు ఉంచితే ఆ తర్వాత ఈ టమాటాలు అవి ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ టమాటాలు మనం కోసుకోవాలి. కూర చూడండి ఎలా ఉందో, బాగా ఉడుకుతుంది. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఆయిల్ కూడా కంపెనీ రాకుండా. ఇంక ఇటు పక్క టమాటాలు ఏమో కోసుకోవాలి. సో ఈ టమాటాలు మొత్తం నీట్గా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేసేసి కాసేపు అలా గట్టి ఇటు కలిపేయాలి. సో అప్పుడే కారం వేయలేదు అనుకుంటున్నారా, వేస్తారు. కొంచెం టైం అయితే పడుద్ది కారం వేయడానికి. ఇవన్నీ వేసుకున్న దాని తర్వాత మనకు సరిపోతుందో లేదో కారం వేసుకొని అటు ఇటు కలిపి పెట్టుకోవాలి. సో ఇది అయితే ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది, ఇంకేం లేదు. కొంచెం వాటర్ పోసేసి కొత్తిమీర అలా వేసేసి అలా ఉంచితే సరిపోద్ది. ఇక కొత్తిమీర వేస్తాం, అయిపోయింది. కూర అయితే ఈజీగా అయిపోయింది, బెందల కూర ఇది. సో ఇంకా నత్తల కూర ఒకటి ఉండిపోయింది కదా పెండింగ్ మీకు. సో ఇది బెందల కూర. ఈ బెందల కూరలో కొంచెం చెప్పాక వాటర్ పోసుకోవాలని. సో వాటర్ పోసుకున్న వెంటనే మనకి ఇలా పైకి అయితే వస్తాయి. కాసేపు ఒక 5 or 10 minutes బాగా మగ్గనిచ్చి మనకి సరిపోయే విధంగా తర్వాత దింపేసుకోవాలి. ఇటు పక్కేమో నత్తల కూరకి అయితే రెడీ అయిపోయింది దాకా. సో 2 వంటకాలు పక్కనే. సో ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి కాదు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయల పేస్ట్ అవి దీంట్లో వేసేయాలి. ఇది అంతే, ఇంకా కొత్తగా మీకు చెప్పడానికి ఏమీ లేదు. సేమ్ 2 ఒకటే ప్రాసెస్, కానీ 2 వంటకాలు అట్ ఏ టైం అయితే చేయడం జరుగుతుంది. అటు పక్కేమో బెందల కూర ఉంది కదా, దీంట్లో ఉప్పు వేసుకున్నారు. ఉప్పు పసుపు కొంచెం సేమ్
మీకు 2 వంటకాలు కొత్తగా ఉంటాయి అనుకుంటారు. సో ప్రతి వంటకం మనం ఎలా వండుకుంటామో అంతే, ఏం వింతగా విచిత్రంగా ఏమీ చేయవసరం లేదు. సో మా అక్క పాపం అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు, ఆఫీస్ నుంచి వచ్చాక మా అమ్మమ్మ వెళ్ళేమో ఇవన్నీ తయారు చేసి ఇలా రెడీ పెట్టి ఉంచారు. అప్పుడే ఇంకా నేను వీడియోకి ఇవి వంటకాలు మీలో చాలామంది చూసి ఉంటారు కదా, ఈ నత్తలు బెందలు. సో దాని గురించి. సో ఈ నత్తలు చూడండి ఎలా ఉన్నాయి, ఏమో చిన్న పత్తి పరుగులు. సో ఈ తర్వాత వండాము, అప్పుడే వండలేదు. దీంట్లో కూడా టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇంకేం చేస్తారు, కాసేపు అయ్యే మగ్గితే ఆ తర్వాత నత్తలు ఉంటాయి కదా, నత్తలు వేసేసుకోవడమే. సో పచ్చిమిరకాయలు తక్కువైనాయని దాంట్లో పచ్చిమిరకాయలు అయితే వేసాం. సో ఒక్క కూరకే చేస్తాం అనుకున్నాం, బట్ 2 కూరలు ఒకే రోజు. సో అందరం కలిసి తినాలి కదా, బట్ అందు గురించి. సో టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకు తెలుసా, బాగుంటాయి ఈ 2 కూరలు, నత్తలు బెందలు. మీరు తినుండరు, అందు గురించి. అంతరించిపోతున్న వంటకాల్లో ఈ 2 వంటకాలు ఒకటే. కానీ ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ కొన్ని ఉపయోగపడతాయంట. సో ఈ నత్తలు కానీ బెందలు కానీ ఏ ఆయాసం రాకుండా సంథింగ్ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ 2 కూరల వల్ల. సో బెందల వల్ల కూడా ఉన్నదంట. సో చాలామంది ముసలి వాళ్ళు అయితే తింటూ ఉంటారు. అది కస్తూరి మెంతి. సో కారం ఉప్పు అన్నీ సరిపడంగా అయితే వేస్తాం. సో ఉడుకుతుంది చూడండి వాటర్ పోసుకున్న తర్వాత. ఇది బెందల కూర, ఇది నత్తల కూర అనుకోకండి, ఇది బెందలు. ఎందుకు వాటర్ పోసుకున్నాక బాగా ఉడుకుతుంది. అటు పక్కేమో మనకి నత్తల కూర ఉంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, సిమ్లీలో కాదు. ఇవి కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. సో ఈ దీంట్లో కూడా వాటర్ పోసుకున్నాం, కాసేపు ఉన్న తర్వాత ఇది కూడా ఉడికిపోద్ది. ఆ మసాలా అవి వేసేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ. సో ఇంకా చూడండి ఎలా ఉడుకుతుందో. ఇది బెందల కూర. ఈ బెందల కూర మొత్తం ఆ వాటర్ గట్ట చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు కొంచెం వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఈ టేస్ట్ అయితే. ఇదేమో నత్తలు కూడా బాగా ఉడుకుతున్నాయి. ఇటు అల్లం మసాలా అయిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా, ఈ దాల్చిన చెక్క, లవంగం, మొగ్గ, ధనియాలు ఇవన్నీ వేసుకొని, జాజికాయలు అన్నీ వేసుకొని బాగా మసాలా పట్టే విధంగా అయితే చేసుకోవాలి. సో మసాలా రుబ్బుతున్నారా, అవి అయ్యాక మసాలా పొడి దాంట్లో కొంచెం, నత్తల కూర కొంచెం, బెందల కూర కొంచెం, దీంట్లోకి అయితే ఈక్వల్ చేసుకోవాలి. ఇది దిగే ముందే వేసుకోవాలి బెందల్లో మసాలా. అంటే ఇంకా దగ్గరికి వెళ్ళం. ఇదే చింతపండు పులుసు అవి వేసాం కదా, దాని తర్వాత ఇదైతే వేసుకోవాలి. కానీ కూర చూడండి ఎలా పొగలు వచ్చేస్తుందో, బాగా ఉడుకుతున్నాయి ముక్కలు అవి, బుడ్డ బెందలు. ఇటు పక్క నత్తల కూరలో కూడా మసాలా పడేస్తే అలా పడి ఉంటుంది. సో ఎక్కువ వేసుకోకండి మసాలా. మసాలా ఎక్కువ ఐటమ్ తినేవాళ్ళు మసాలా ఎక్కువ వేసుకోండి, కొంచెం సరిపడంగానే వేసుకోండి. ఎందుకంటే మసాలా ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేది, వగరుగా ఉంటుంది కూడా. సో కానీ టేస్ట్ అయితే అటో కూర ఇటో కూర, 2 కూరలు 2 చేతులతో చేసేస్తున్నారు మా అక్క, అటు పాపం. సో ఎట్ అ టైం అయితే స్టార్ట్ చేసాం కాబట్టి దాంట్లో ఒక కూర అయితే ఆల్మోస్ట్ బెందల కూర అయితే అయిపోయింది. ఇంక ఇటు పక్క నత్తల కూర బ్యాలెన్స్ ఉంది. దీంట్లో కూడా మసాలా వేసాం కాబట్టి మరుగుతూ ఉన్నాయి. సో 2 కూరలు టయానికి సరిపడంగా అన్నీ సమకూర్చాం కాబట్టి సరిపోయింది. సో ఇవి నాకు తెలిసి మీకు ఈ ప్రాసెస్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోకి 2 కూరలు రెడీ అయిపోతాయి. సో వీటిల్లో వింతగా విచిత్రంగా వండుతాకేమీ లేదు. కానీ ఇవి ఏంటంటే అంతరించిపోతున్న వంటకాల్లో ఈ 2 వంటకాలు ఒకటే. నాకు తెలిసి మీలో చాలామందికి తెలియదు కదా బెందలు తింటారని, ఆల్చిప్పలు తింటారని. ఇక ఈ నెత్తర కూరలో అయితే కస్తూరి మెంతి అయితే గార్నిష్ చేసుకోవాలి పైన. సో అదైతే అయిపోయింది. ఇటు బెందలు ఇంకా చూసారా, వెనకాల ఇట్టిన నత్తల కూర ఫాస్ట్ అయింది, ఇటు పక్క ఇంకా బెందలు ఉడికితేనే ఉన్నాయి చూడండి. ఆఖరికి ఫైనల్గా ఈ బెందల కూర కూడా కంప్లీట్ అయితే చేసాం. ఇది నత్తల కూర. అటు పక్క ఏమి మీరు చూసుకుంటే ఈ నత్తలు, ఇవి బెందలు చూడండి. ఇక రైస్ పెట్టుకున్నా. సో స్టార్ట్ చేసా, ఆకలి ఎప్పుడు వండుతారా ఎప్పుడు అవుతుందా అని స్టార్ట్ చేసా. ఇక అయితే రైస్, వేడి అన్నం, మామూలుగా చూడండి పొగలు వచ్చేస్తుంది, మామూలు కూడా కాదు, మామూలు పొగలు కాదు. అంత వేడి అన్నంలో ఈ 2 కూరలు టేస్ట్ చూడాలిగా మరి. అన్నం అయితే ఆ రోజు కొంచెం ఎక్కువే పెట్టుకున్నా, ఎందుకంటే డైలీ తినేదానికన్నా ఇవి వింత వంటకాలు కదా, సో మనకి సరిపోదని అయితే గట్టిగా ట్రై చేద్దామని. సో 2 సార్లు అయితే వేసుకున్నా ఫుల్గా. సో
ఇంత రైస్ ఎత్తుకొని దాంట్లో ఫస్ట్ మనం బెందల కూర ఉంది కదా, సో ఈ బెందలు చూడండి ఎలా ఉన్నాయో. సో భలే ఉంటాయి బెందలు మాత్రం, ఏయో చిన్న చిక్కుడు గింజలు ఉంటాయి చూడండి అలా ఉంటాయి. కానీ తింటున్నప్పుడు మీ పళ్ళుకైతే పొదినెట్టుకోవాలండి, లేకపోతే చాలా కష్టం. మటన్ ముక్క తింటున్నట్టు అని తింటానే ఉండాలి. ఇది ఇటు కింద ఏమో ఇది ఉండిపోయింది ఇందాక ఉండంగా, ఇది చేపలు నేను నత్తల కూర అనుకున్నా, గిన్నెలో తీసాం కదా, కింద అయితే ఉంది గిన్నె. సో ఇంకా నత్తల కూర కూడా కొంచెం వేసుకున్నా. నత్తల టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. సో 2 కూరలు బాగానే ఉన్నాయి కానీ నాకు ఎక్కువ నత్తల కూర బాగా నచ్చింది, ఎందుకంటే మా అక్క అంత సూపర్గా ఉండరు. ఈ బెందలు కూడా సూపర్గా ఉంది కానీ పళ్ళుకి పొదినెట్టాలి, ఎక్కువసేపు నమలాలి. ఇంకా తింటా ఉన్నా ఫుల్గా. సో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. 2 కూరలు చూసారు కదా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.